సడన్గా సెల్ ఫోన్ చూసుకుంది. పని ఒత్తిడి వల్ల అప్పటిదాకా పక్కన పడేసింది. 27 మిస్డ్ కాల్స్ అమ్మ దగ్గర నుండి. ఫోన్ ఎత్తుతూనే అమ్మ కోపంగా, ఏం చేశావు ఆ సంబంధం సంగతి? వాళ్ళు ఒక్కటే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు అంది. అమ్మ మర్చిపో, ఏదో ఒకటి చెప్పు. ఇంటికి రావటానికి ప్రస్తుతం పర్మిషన్ ఇంపాసిబుల్ అంది బిందు. నీతోటి వచ్చిన గొడవే అది. ఏదో మంచి సంబంధం వచ్చిందనుకుంటే నువ్వు పడనివ్వవు. 100 రూల్స్ పెడతావు. అబ్బాయి హైదరాబాద్లోనే ఉండాలంటావు, నిన్ను చదువుకోనివ్వాలంటావు, అదంటావు ఇదంటావు. అసలు పెళ్లి చేసుకుంటావా లేదా? అదైనా తేల్చి చెప్పు. సగం చికాకు పోతుంది. బిందు అమ్మ మంచి కోపంలో ఉంది. అమ్మ, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. చాలా చదువుకోవాలి. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నాకే అప్పచెప్పారు. ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా వచ్చేటట్లుంది. ఈ చికాకుల్లో వెధవ బెంగళూరు మ్యాచ్ ఒకటి. ఆ అబ్బాయి చేసే కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీయే. నన్ను చెలో యూఎస్ అని పెళ్ళవగానే అన్నాడంటే చచ్చానన్నమాటే. నీలాగే దిశ చదువుకుని పెళ్లి చేసుకోలేదా? బిందు తల్లి బిందు మాటలను మధ్యలోని ఆపి విసురుగా అంది. చెప్పావులే దిశ సంగతి. పాపం ఏమైంది? సర్జన్ తీసుకుని వెళ్ళి మొగుడు కోడిగుడ్లు కట్ చేయిస్తున్నాడు. సర్జన్ చేసుకున్నవాడు పని మనిషిగా మార్చేశాడు అంతే విసురుగా చెప్పింది. దిశ బిందుకు సీనియర్. దిశకు మంచిగా పిల్లలు కూడా. చూడముచ్చటగా కాపురం చేస్తుంది. బిందు తల్లి మ్యాచ్ విషయంలో రాజీ పడదలుచుకోలేదు. అందుకే తెగే దాకా లాగటానికి సిద్ధపడింది. అమ్మా, ఆ లేడీ డాక్టర్ ఒక్కదానికే నా పిల్లలు కనకముందే ఆమెను సర్జన్గా తీసేశారు. ఇంట్లో హాయిగా ఉండి పిల్లలు కనమని. నాకు ఈ కథలు చెప్పొద్దు. నువ్వు ఆ అబ్బాయిని ఏదో విధంగా తీరిక చేసుకుని చూడవలసిందే చెప్పింది తల్లి. నన్ను డాక్టర్ని చేయటానికి నాన్న నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. నా జీవితానికి ఒక అర్థం ఏర్పడిన తర్వాత ఆలోచించకుండా మిడ్ కోర్స్లో మార్చడం మంచిది కాదు. ఒప్పుకోను బిందు ఖండితంగా చెప్పింది. ఇంతకీ ఏం చేయదలుచుకున్నావు? అంతే ఖండితంగా అడిగింది తల్లి. పీజీ అయ్యాక నాకు నచ్చిన పిల్లవాడు తటస్థపడితేనే మ్యాచ్ చూడటానికి సిద్ధం. నాన్న రాని, నీ పని చెబుతా. బాగా ముద్దు చేసి చెడగొట్టాం. ఇక నీ పప్పులు ఉడకవు. మా మాట వినవలసిందే. అమ్మా, మళ్ళీ చెబుతున్నాను. మెరిట్లో సీట్ తెచ్చుకున్నాను. జీవితంలో కొన్ని గోల్స్ ఏర్పరచుకున్నాను. ఇవాళకి ఈ గొడవ ఆపేద్దాం. ఐసీయూ సీరియస్ కేసులతో నేను సతమతం అవుతున్నాను అంటూ చిరాగ్గా ఫోన్ ఆఫ్ చేసేసింది. అసలే కేసులతో చస్తుంటే మధ్యలో ఈ పెళ్లి చూపుల హడావుడి. అతగాడికి పని లేకపోతే నాకు పని లేదా? ప్రెషర్ ప్రాణం తీస్తుంటే మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది బిందు. సడన్గా మళ్ళీ సెల్ మోగింది. ఐసీయూలో నీ పనికి అటెండ్ అవ్వు. పెళ్లి చూపుల విషయం ఏ విధంగా పరిష్కరించాలో మేము చూసుకుంటాం. తండ్రి గొంతులో దయతో పాటు కన్సర్న్ కూడా ధ్వనించింది. థ్యాంక్స్ నాన్న అంటుండగానే ఐసీయూలో మరో ట్రాలీ వస్తున్న శబ్దం వినిపించింది. ఆ ట్రాలీలో ఉన్న పేషెంట్ అశ్విన్ అదృష్టం బాగా లేకపోవటం వల్ల అనుకోని తప్పిదాలు వైద్యపరంగానే కాకుండా శస్త్రచికిత్సలోనూ జరిగాయి. అశ్విన్ 8 ఏళ్ల పిల్లవాడు. సర్జరీ జరగటానికి వారం రోజుల ముందు డాక్టర్ స్టీఫెన్ అనే ప్రముఖ పల్మనాలజిస్ట్ పరీక్షలు జరిపాడు. అశ్విన్ చెస్ట్ మధ్యలో కొన్ని బిళ్ళల్లాంటివి కనబడ్డాయి. ప్రముఖ పిల్లల డాక్టర్ అయిన కామత్కు కేసు అప్పగించారు. అతను పిల్లలకు శస్త్రచికిత్సలు చేయటంలో అత్యంత నైపుణ్యం కలిగిన డాక్టర్. శస్త్రచికిత్స ద్వారా వాటిని తీసేయాలనే నిర్ణయానికి రాగానే డాక్టర్ కామత్ సర్జరీ కానిచ్చేశాడు. అశ్విన్ చలాకీ కుర్రవాడు. బొద్దుగా ముచ్చటగా ఉంటాడు. వార్డులోని అందరికీ అశ్విన్ అత్యంత ప్రీతిపాత్రుడు. ఎంత దగ్గొచ్చినా ఏ బాధ కలిగినా ఓర్చుకునేవాడే కానీ మామూలు పిల్లల మాదిరి డాక్టర్లను నర్సులను ఇబ్బంది పెట్టేవాడు కాదు. తన తల్లిదండ్రులు బాధపడతారేమోనని బాధను బహిర్గతపరచకపోయేవాడు. చిన్నపిల్లవాడే కానీ ఓరిమిని పుడిగిపుచ్చుకున్నాడే అనిపించేది అతన్ని చూసేవారికి. సర్జరీ జరిగే రోజున వాక్మెన్ పెట్టుకుని ఆపరేషన్ తనకు సంబంధం లేని వ్యవహారంగా ఉన్నాడు. ఆపరేషన్ ముందు రోజు మాత్రం చెల్లెలతో రాఖీ కట్టించుకున్నాడు. నిజానికి రాఖీ పండుగ ఇంకా చాలా వారాల తర్వాత వచ్చే పండగ. అది చూసిన తల్లిదండ్రులే కాదు, యూనిట్లోని అందరూ దాదాపు ఏడ్చినంత పని చేశారు. ఆ పిల్లవాడి మనోనిబ్బరానికి మరింత గుండెలు పట్టాయి అక్కడున్న వారికి. ఆపరేషన్ విజయవంతం కావాలని అందరూ మనసారా కాంక్షించారు కూడా. ఆపరేషన్ బాగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా అంతటి అనుభవశాలి అయిన డాక్టర్ కామత్ చేతులు క్షణకాలం వణికాయి. అంతే, ట్యూమర్ తీస్తున్నప్పుడు అనుకోకుండా పక్క శరీర భాగం కూడా కొంత కత్తిరించబడింది. ఆ కత్తిరించబడ్డ భాగం అత్యంత అవసరమైన ఆర్టరీలో ఉంది. డాక్టర్ కామత్ డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, డాక్టర్ కామత్ జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకోకుండా అశ్విన్ తల్లిదండ్రులకు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. పరిస్థితిలోని మార్పులను గమనించి అశ్విన్ను ఓటీ ఐసీయూ నుంచి ఐసీయూలోకి బిందు పర్యవేక్షణ భాగంలోకి మార్చారు. అనేక రకాల ట్యూబులతో అశ్విన్ శరీరం నిండి ఉండడం గమనించిన బిందుకు అమిత జాలి కలిగింది.
2 బ్యాగులు రక్తం ఎక్కించినా అతడి పరిస్థితి మెరుగకపోవటం బిందుకు నిరాశని కలిగించింది. బ్లడ్ ప్రెషర్లో మార్పులు రాకపోవటం పెద్ద సమస్యగా మారింది. డాక్టర్లందరూ అశ్విన్ బెడ్ చుట్టూ చేరారు. డాక్టర్ కామత్ ఇంకా ఆ పొరపాటును మర్చిపోలేని మానసిక స్థితిలో ఉన్నాడు. అరోటాకు సంబంధించిన భాగాన్ని ఆపరేషన్ నుంచి వదిలేద్దామని అనుకున్నాను, కానీ ట్యూమర్ వాస్కులర్గా ఉండటంతో క్యాన్సర్ పొడలేకుండా మొత్తం ట్యూమర్ను తీసేసి అశ్విన్కు మరింత రిలీఫ్ ఉండేలా చేద్దామనుకున్నాను. విధి వక్రించింది. ఎన్నడూ లేనిది నా చేతులు పట్టు తెప్పాయి. క్షణకాలం కళ్ళు మూసుకుని ఆ సన్నివేశాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించిన తర్వాత అన్నాడు, బిందు, నాకు తెలుసు జరగబోయేది సంతోషదాయకంగా ఉండేది కాదని. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. సర్వ విధాల అశ్విని కాపాడే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నాకు కాల్ చేయడానికి సందేహించకు. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. విచారంగా ఇంటెన్సివ్ యూనిట్ నుండి తప్పు చేసిన వాడిలా తడబడుతూ డాక్టర్ కామత్ బయటకు నడిచాడు. నిద్రాహారాలు అవసరం లేదనిపించింది బిందుకు. హర్షిణి, అశ్విన్ డేంజర్ జోన్లోంచి బయటకు వస్తే చాలు అనుకుంది. మనసా వాచా గాడ్ హెల్ప్ దీస్ కిడ్స్ అంటూ వారిద్దరిని చెక్ చేస్తూ కాలమే మర్చిపోయింది. మీకు ఫోన్ నర్స్ అనటంతో ఉలిక్కిపడి ఫోన్ అందుకుంది. బిందు, నువ్వు సెల్ ఎత్తుకోవటం లేదు, ఎందుకని? బిందు నాన్న అవతల నుంచి అడిగాడు. సారీ నాన్న, సెల్ ఫోన్ క్యాబిన్లో మర్చిపోయాను. ఓకే, నేను అవినాష్ నాన్నగారితో మాట్లాడి నువ్వు ఐసీయూలో బిజీగా ఉన్నావని చెప్పాను. 2-3 రోజులు ఆ విధంగానే ఉండవలసి వస్తుందని కూడా చెప్పాను. మీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. ఆ తర్వాత మీరు ఏ విధంగా కలుసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చును అన్నాడు. నువ్వు అవినాష్తో మాట్లాడు. నేనా? వద్దు నాన్న, నువ్వే ఫోన్ చేసి నేను ఈ నెలలో బెంగళూరులో కలుస్తానని చెప్పు నాన్న. నువ్వు ఫోన్ చేయక తప్పదు. నంబర్ రాసుకో. అవినాష్ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తండ్రి ఫోన్ పెట్టేశాడు. బిందుకు చిరాకేసింది. ఏదో విధంగా ఈ సంబంధాన్ని వదిలించుకోవాలి. ఇప్పుడే పెళ్లి గిళ్ళి అవసరం లేదు అనుకుంది మనసులో. అవినాష్ నెంబర్ కనెక్ట్ చేస్తూ అశ్విన్, హర్షిణి మానిటర్స్ను పరికించింది. ఫోన్ కనెక్ట్ అయ్యింది. హాయ్ అవినాష్, నేను బిందును, మహేష్ గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. మా నాన్న నెంబర్ ఇచ్చారు, మీతో మాట్లాడమన్నారు. ఆమె గొంతులో నిరాసక్తత ధ్వనించింది. ఓ బిందు, మీరు బిజీగా ఉన్నారని తెలుసు. ఏం చేస్తాం, మా పేరెంట్స్ మాట్లాడమని ఒక్కటే గొడవ. మీకు అర్థమైందనుకుంటా. అవినాష్ గొంతు ఆకర్షణీయంగానే ధ్వనించింది. బిందు మరో విధంగా అర్థం చేసుకుంది. గురుడు స్మార్ట్ వేషాలు వేస్తున్నాడు, పేరెంట్స్ పేరు చెబుతున్నాడు, బిజినెస్ ట్రిప్ అంటున్నాడు, అమ్మాయిని మాత్రం చూస్తానంటున్నాడు. ఎవడికి తెలియవని నాటకాలు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. నాకు 72 గంటల డ్యూటీ పడింది, ఇంటికి రాలేను. చాలా జబ్బు చేసిన పిల్లలు ఇంటెన్సివ్ యూనిట్లో ఉన్నారు. నాకు తెలుసు మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్లో వెళ్తున్నారని. చాలా వినయం గొంతులో ధ్వనింపజేసింది. మీ హాస్పిటల్ దగ్గరలోనే మా హోటల్ ఉంది. కొన్ని నిమిషాల పాటు మీ హాస్పిటల్లో కలవచ్చు అనుకుంటా. ఈ మాటలు మా పేరెంట్స్ మాట్లాడుతున్నట్లుగా అనుకోండి. గొంతులో హాస్యం తొణికిసలాడింది. బిందుకు సడన్గా ఒక ఆలోచన చటుక్కున మెరిసింది. 5 నిమిషాలు మాట్లాడి పీడ వదిలించుకుంటే పోలే, లేకపోతే ఎన్నో ఫోన్లు. ఎందుకు ఈ అవస్థ? మాట్లాడి నచ్చలేదంటే కేస్ క్లోజ్. తప్పించుకునేందుకు భలే మార్గం దొరికింది. ఓకే, ఎప్పుడు వస్తారు? 10 గంటలకు. ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే, నా హాస్పిటల్ ఎంట్రీని మీరు మేనేజ్ చేయాలి. మంచిది, 1-2 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదుగా. ఓకే, పర్వాలేదు. ఐసీయూ సందడిగా ఉంది. హర్షిణి, అశ్విన్లకు సహాయపడటానికి, ఇతర పేషెంట్లను చూసుకోవటానికి ఎక్కువ మంది నర్సులు, వార్డ్ బాయ్స్ వచ్చి అటు ఇటు ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నారు. బిందు తన ఇద్దరి పేషెంట్ల పరిస్థితిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది. పల్స్తో పాటు బీపీ, బ్లడ్ లెవెల్స్ జాగ్రత్తగా మానిటర్ చేస్తుంది. నోట్స్ రాసుకుంటూ, అవసరమైతే ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ చేయవలసిందంతా చేస్తూనే ఉంది. పనిలో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. సడన్గా బయటకు ఫోన్ చేసుకోవటానికి వచ్చినప్పుడు దూరంగా ఒక యువకుడు సెక్యూరిటీ గార్డ్ను, నేను డాక్టర్ బిందుని ఎక్కడ కలవాలి అని అడుగుతున్నాడు. టైం చూసుకుంది. 10 గంటలైంది. ఓహ్, గురుడు వచ్చేటట్టున్నాడు అనుకుని గబగబా క్యాబిన్లోకి వెళ్ళింది. అద్దంలో చూసుకుంది. జుట్టు సవరించుకుంటూ, బొట్టు లేదు. బ్యాగ్లో వెతికితే బొట్టు బిళ్ళ ఒక్కటి కనపడలేదు. మార్కర్ పెన్తో బొట్టు దిద్దుకుంది. తను పిల్లవాడిని వదిలించుకోవాలనుకుంటున్నది, కానీ తనను అతను వదిలించుకునేటట్లు ఉండకూడదు. ఆ ఆలోచనకు నవ్వొచ్చింది. క్యాబిన్ బయటకు అటువైపు చూడకుండా నడిచింది. సెక్యూరిటీ గార్డ్, మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. సడన్గా అటు తిరిగింది. అతడు చిన్నగా నవ్వుతూ, మీరు ఫ్రీనే కదా, కాసేపు వెయిట్ చేయమన్నా చేస్తాను. నా ఫ్లైట్ రేపు ఉదయం 10 గంటలకు అన్నాడు. సారీ అవినాష్, విజిటర్స్ రూమ్లో కూర్చోండి ప్లీజ్, క్షణంలో వస్తాను నెమ్మదిగా చెప్పింది బిందు. ఆ తర్వాత గబగబా కేర్ యూనిట్లో మళ్ళీ ఇద్దరి పరిస్థితిని ప్రత్యేకంగా మానిటర్ చేసింది. అవినాష్ రాక ఎందుకనో తెలియని ఉద్వేగాన్ని కలుగజేసింది. అతిథుల రాక కోసం ఆమె ఎదురు చూసే అవకాశం కానీ, ప్రత్యేకంగా తయారయ్యే పరిస్థితి కానీ ఇంతవరకు ఎన్నడూ ఎదురు కాలేదు. తానేమిటో, తన చదివేమిటో,
తన హౌస్ సర్జన్ డ్యూటీలు ఏమిటో అంతే. అందుకనే అర్థం కాని ఎగ్జైట్మెంట్. డ్యూటీ డాక్టర్ చరణ్కు ఫోన్ చేసి చెప్పింది. చరణ్ కాసేపు కేర్ యూనిట్ చూసుకోవాలి. ముఖ్యంగా హర్షిణి, అశ్విన్ల గురించే నా వరి. నేను ఒక 15 నిమిషాలు లాంజ్లోకి వెళ్ళి వస్తాను. బంధువులు ఎవరికో కార్డియాక్ ప్రాబ్లం. డెసిషన్ మేకింగ్ కోసం నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి. డాక్టర్ హర్షక్ కాదు. 15 నిమిషాల్లో నేను రాకపోతే నాకు కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే డాక్టర్ చరణ్ అన్నాడు. లాంజ్లోకి పోతూ పోతూ టైం చూసుకుంది. రాత్రి 10:15 అయింది. సారీ బిందు, జస్ట్ ఫార్మాలిటీ పూర్తి చేస్తున్నాను. పెద్దల పట్టింపులు మీకు తెలుసుగా. వార్డులో ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టడం నాకు కూడా బాగోలేదు. అవినాష్ అపాలజిటికల్గా అన్నాడు. ఇక్కడ డ్యూటీలు ఇలాగే ఉంటాయి. 24 గంటల డ్యూటీని 72 గంటలకు కొత్తగా మార్చారు అంతే. మై గాడ్, అసలు మీకు నిద్ర ఉంటుందా? అవినాష్ షాక్ తిన్నట్లు అడిగాడు. కాసేపు నిద్ర, కాసేపు మెళకువ, అది పరిస్థితి, బిందు నవ్వుతూ చెప్పింది. నేను వస్తున్నప్పుడు చూశాను. ఎవరో ఐసీయూ వైపు చూస్తూ నేల మీద కూర్చుని ఉన్నారు. అతడి కిడ్ బహుశా ఐసీయూలో ఉన్నాడనుకుంటా. అవును, అతడి బిడ్డ. చాలా సీరియస్ కేస్. మీరు ప్రాణాలు కోల్పోవటం కూడా చాలాసార్లు విట్నెస్ చేయక తప్పదనుకుంటా. అవినాష్ భయంగా అడిగాడు. చాలాసార్లు చెప్పలేను, కానీ కొన్నిసార్లు. ఓహ్, ఎమర్జెన్సీ కేసులన్నీ ఇటే వచ్చేటట్లున్నాయి. నిజమే, చివరి స్టేజ్లో తీసుకుని వస్తుంటారు, లాస్ట్ రిసార్ట్గా. అదే ఇబ్బంది. మొదటే ఇక్కడ అడ్మిట్ చేస్తే ప్రాణభయం అంతగా ఉండదు. కానీ బిందు మాటలు మధ్యలో తుంపుతూ, అందుకేనేమో గుయ్యమంటూ ట్రాఫిక్లో హడావిడి అన్నాడు అవినాష్. గుయ్యి ఏమిటి? అదే అంబులెన్స్ చేసే సైరన్ మోత. ఓ అదా, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏమంటారు? అంబులెన్స్ హ్యాంగింగ్ అంటారు. ఇద్దరు నవ్వుకున్నారు. సరే, నేను వెళ్ళినానా? అవినాష్ లేచాడు. కాఫీ అది బిందు అడిగింది. వద్దు, నేను రూమ్కి వెళ్ళి అన్నీ సర్దుకోవాలి. తర్వాత కలుద్దాం. ఎప్పుడు? రేపు నా ఫ్లైట్ 6 గంటలకు ఉదయం. ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు కలుసుకోవాలి. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. చలో, 10:35 అయింది బిందు అంది. ఓహో, హిందీ స్లాంగ్ మధ్యలో వాడతారా? అవును, నేనే కాదు, మా అమ్మ నాన్న కూడా. లిఫ్ట్ దాకా ఇద్దరూ కలిసి వెళ్ళారు. మధ్యలో చరణ్ ఫోన్. ఓకే, ఇంకో 15 నిమిషాలు పర్వాలేదుగా, బిందు ఫోన్లో చెప్పింది. కొంచెం టైం దొరికింది. మీకు సిస్టర్స్ బ్రదర్స్ అని జవాబు కోసం చూసింది. మా అక్కకు పెళ్ళై హ్యాపీగా 2 పిల్లలతో ఉంటున్నది. ఎక్కడ? యుఎస్లో. ఆమె డాక్టర్. కానీ లేటెస్ట్ డాక్టర్కు సంవత్సరం కూడా నిండలేదు. అందుకనే ఇంట్లో అన్నాడు అవినాష్. ఓహో, ఒకటే ప్యాటర్న్. డాక్టర్ కోర్స్ చదవటం, యుఎస్ వెళ్ళటం, పిల్లలను కనటం, ఇంట్లో ఉండటం. అమ్మకు నాన్నకు అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పేస్తే సరి, ఈ పిల్లవాడు కుదరదని. బిందు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. బిందు, నా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తా. అరే, వారిని కూడా తీసుకురావాల్సింది. ఇదేమన్నా హోటలా? అది అర్ధరాత్రి వేళ తీసుకురావటానికి? కళ్ళు చిక్లిస్తూ చమత్కరించాడు. ఇద్దరు నవ్వుకున్నారు. బాయ్, బిందు చిన్నగా అంది. నిజానికి నా పేరెంట్స్కి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అర్ధగంట కూడా మనం మాట్లాడుకోలేదు. మీకు కూడా నా వివరాలు తెలుసుకోవటానికి సమయం కూడా దొరకలేదు. నాకేమో ఇలాంటిది ఫస్ట్ టైం. నిర్ణయం తీసుకునేది మా పేరెంట్స్. అరేంజ్ మ్యారేజ్లో 10 నిమిషాల టైమే ఇద్దరికీ దొరుకుతుంది మాట్లాడుకోవటానికి. అవినాష్ లిఫ్ట్ ఎక్కుతూ, నా పేరెంట్స్కు ఎస్ అని నా సైడ్ నుంచి చెబుతాను. మీరు టైం ఎంతైనా తీసుకోండి, పర్వాలేదు అన్నాడు. లిఫ్ట్ డోర్ మూసుకుని పోయింది. నాన్న, అవినాష్ వచ్చాడు, మాట్లాడాను. నాకేం గొప్పగా కనెక్ట్ కాలేదు. అందరిలాగానే ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాట్లాడినట్టే మాట్లాడాడు. బిందు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా ఉండక మరో రకంగా ఉంటాడా? మాటలు నేర్చుకున్నావు బిందు. స్పీకర్లో తల్లి కంఠం చిరాగ్గా ధ్వనించింది. బిందు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో వెయిట్ చేద్దాం. సాంప్రదాయ కుటుంబంలాగా నాకు అనిపిస్తోంది. నువ్వు ఈలోపు డిసైడ్ చేసుకోవచ్చు, తండ్రి స్పష్టంగా చెప్పాడు. నాన్న, తొందరేం లేదు. కొన్ని నెలల దాకా మనం ఆగుదాం, బిందు వేడుకోలు కంఠంతో చెప్పింది. ఫోన్ పెట్టేయి. మొదట నీ పేషెంట్ సంగతి చూసుకో. నీ సంగతి నేను చూసుకుంటా, తండ్రి నిశ్చయస్వరంతో బదులిచ్చాడు. కేర్ యూనిట్లోకి అన్యమనస్కంగా బిందు ప్రవేశించింది. రాత్రి 11 అయింది. ఏం బిందు, మీ బంధువును కార్డియాక్ ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నారా? డాక్టర్ చరణ్ బిందుని చూస్తూనే అడిగాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక వాళ్ళ ప్రాబ్లం. బిందు చరణ్కు సమాధానం ఇస్తూనే హర్షిణి, అశ్విన్లను జాగ్రత్తగా చూసింది. ఇంతలో డాక్టర్ హర్ష ఫోన్. చరణ్ ఎత్తాడు. సార్, ఇద్దరూ స్టేబుల్గానే ఉన్నారు. బిందు మాత్రం కొంచెం వరీడ్గా ఉంది. బిందు బంధువులు ఎవరికో కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. ఈ హాస్పిటల్కే తీసుకొని వచ్చారు. నా వార్డులో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, అందుకే ఇక్కడ బిందుకు సహాయపడుతున్నాను. చరణ్ క్రెడిట్ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అతడి మాటల ద్వారా బిందుకు అర్థమవుతూనే ఉంది. సడన్గా చరణ్ బిందు వైపు తిరిగి చెప్పాడు. బిందు, హర్ష సార్ మాట్లాడతారట. బిందు ఫోన్ తీసుకుని సార్ అంది. బిందు, పోయిన నెల 4వ తారీఖు నువ్వు ఐసీలో డ్యూటీలో ఉన్నావా? ఎందుకు సార్, చెక్ చేసి చెప్పనా అంటూనే
రోటా బుక్ చెక్ చేసింది. అవును సార్, మరుసటి రోజు సాయంత్రం 5 దాకా డ్యూటీలోనే ఉన్నాను. బిందు కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో పడింది. ఓహో, ఆ రోజు నేను సెలవులో ఉన్నాను. డాక్టర్ భూపేన్ ఐసీయూ ఇన్ఛార్జిగా ఉన్నారు. అవుననుకుంటా. అయితే నువ్వు ఆదర్శ్ డెత్ రిపోర్ట్ ఇచ్చావనుకుంటా. అవును సార్. ఓకే, నేను రేపు 7 గంటలకల్లా ఐసీయూలో ఉంటాను. త్వరగా రౌండ్స్ పూర్తి చేద్దాం. తర్వాత నేను ఐసీయూలో ఉంటాను. నువ్వు 9 గంటలకు ఎథిక్స్ కమిటీ మీటింగ్కి అటెండ్ అవుదువు కానీ. మంచిది, కానీ ఎందుకు ఎథిక్స్ కమిటీ మీటింగ్? ఏదో రొటీన్ ఎంక్వైరీ అనుకుంటా. నా మీద ఎంక్వైరీయా? కానీ పీజీ స్టూడెంట్స్ను ఈ విషయాల్లో పిలవరు కదా, ఆతృతతో అడిగింది. నేను అప్పుడు సెలవులో ఉన్నాను, అందుకని. కానీ డాక్టర్ భూపేన్ ఇన్ఛార్జ్ కదూ. అతను ఈ కేసు గురించి ఏమీ తెలియదన్నట్లుగా చెప్పినట్లుంది. మీరు కేస్ షీట్ చెక్ చేయొచ్చు కదా. భూపేన్ నోట్స్ ఏమీ రాసినట్లు లేదు. పైగా నర్స్ రికార్డులో కూడా అతడి పేరు లేదు. గతుక్కుమంది బిందు. ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ సార్, నాంచింది. బిందు, వర్రీ కాకు. రొటీన్ ఎంక్వైరీ 15 నిమిషాల్లో అయిపోతుంది. ఐసీయూలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అది సరే కానీ మీ బంధువుకి ఎలా ఉంది అడిగాడు హర్ష. ఏ బంధువు? ఓ, ఆ బంధువా? బిందుకు ఎంక్వైరీ గొడవ బాధించసాగింది. నేను ఎవరికన్నా చెప్పాలా? బిందు తేరుకుని, అవసరం లేదు సార్, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అప్పుడే? అంత త్వరగానా? కాదు సార్, ఉన్నట్లుంది. ఏమో సార్, తడబడుతూ చెప్పింది. హర్ష ఫోన్ డిస్కనెక్ట్ అయింది. బిందుకు ఎంక్వైరీ వరి పట్టుకుంది. డాక్టర్ భూపేన్ కేసు గురించి ఎందుకు తెలియదన్నాడు? భూపేన్ చెప్తేనే ఆదర్శ్ తల్లిదండ్రులను ఒప్పించి అతడి ఆర్గన్స్ను డొనేట్ చేయడానికి సిద్ధపరిచింది. బిందుకు కాసేపు ఏవీ అర్థం కాలేదు. మనస్సును మొత్తానికి స్థిరపరచుకుని రేపు చూసుకోవచ్చు అని అనుకుంది. కానీ రేపు ఏం జరగబోతుందో అన్న విషయం మాత్రం ఆమెను పట్టి పీడించటం మానుకోలేదు. అశ్విన్ పరిస్థితిని నిశితంగా బిందు గమనిస్తున్నప్పుడు ఫోన్ మోగింది. అవినాష్. గుండె ఎందుకనో లయ తప్పింది. బిందు, సారీ, నా ఒపీనియన్ అంత త్వరగా ఖచ్చితంగా చెప్పినందుకు. ఆ సమయంలో అలా చెప్పాలనిపించింది. మా పేరెంట్స్కి కూడా నా నిర్ణయం చెప్పాను. ఎస్ ఆర్ నో ఏది చెప్పాలో అనే మీమాంసలో మీరు ఉండవచ్చు. తిరిగ్గా మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. మా పేరెంట్స్ కూడా చెప్పాను, తొందర ఏమీ లేదని. నేను నా ట్రిప్ ముగించుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. నన్ను ఏదన్నా అడగదలుచుకుంటే అడగండి. అదేం లేదు, ఇలాంటి విషయాల్లో మా పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటారు. నాకేం చెప్పాలో తెలియటం లేదు. నువ్వు అడగలేని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అవినాష్ మీరు నుంచి నువ్వులోకి వచ్చేశాడు. నేను ఎప్పుడో ఆఫీస్ ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీలో బీరు మాత్రం పుచ్చుకుంటాను. సిగరెట్ అలవాటు పెద్దగా లేదు. ఎఫ్ఐఆర్స్ ఏమీ లేవు. బయట కంట్రీస్లో సెటిల్ అవ్వాలనే కోరిక లేదు. సహజంగా ఆడపిల్లలకు ఉండే సందేహాలు ఇవే. అందుకే నన్ను నేను స్పష్టపరుచుకుంటున్నాను. థ్యాంక్స్. బిందుకు చిరాగ్గా ఉంది అవినాష్ ఫోన్ కాల్తో. ఎంక్వైరీ గొడవలో తనుంది. మా పేరెంట్స్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు, బిందు చెప్పింది. ఓకే ఓకే. అవినాష్ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. తండ్రికి ఫోన్ చేసి అతను ఎంత సిల్లీగా నిర్ణయాలు తీసుకుని సపోర్టింగ్గా మాట్లాడతాడో చెప్పాలనుకుంది. తండ్రి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో తెలియదు, అందుకే ఫోన్ చేయలేదు. మళ్ళీ అతను ఫోన్ చేస్తే నేను ఫోన్ తీసుకోను అంటూ సెల్ ఫోన్ బ్యాగ్లో విసురుగా పడేసింది. సమయం ఉదయం, అంటే తెల్లవారుజామున 3 గంటలు. మానిటర్ బీప్ అని శబ్దం చేయడంతో అశ్విన్ బెడ్ పక్కనే కుర్చీ మీద తలవాల్చిన బిందు గబాలన లేచింది. పరిస్థితి అర్థమైంది. మానిటర్ రీడింగ్స్ పరిస్థితికి అద్దం పట్టాయి. అశ్విన్ శరీరం ఇక ట్రీట్మెంట్ చాలు అన్నట్లు సంకేతాలు ఏమన్నా ఇస్తున్నదా? వెంటిలేటర్కున్న ఆక్సిజన్ నాబ్ను 100% పెంచింది. న్యాచురేషన్ పికప్ కాలేదు. పైపెచ్చు 70-60 అలా పడిపోసాగాయి. ఎండోట్రాకియల్ ట్యూబ్లో ఏమన్నా అడ్డంకి ఉందా అని బిందు ఆలోచించింది. ట్యూబ్ను వెంటిలేటర్ నుంచి తీసేసి చెస్ట్ మీద ఒత్తిడి పెంచి సహజ రీతిలో గాలిని పంపే ప్రయత్నం చేసింది. ఈసీజీ చూస్తే నార్మల్గా లేనట్లు అనిపించింది. కార్డియోవాస్క్యులర్ సిస్టంలోనే ఏదో తేడా ఉందని ఆమెకు అర్థమైంది. హర్ష సార్ని పిలవటంతో ఆయన క్షణాల మీద వచ్చాడు. డాక్టర్ హర్ష చూస్తున్నప్పుడు బిందు చెప్పింది, సార్ కళ్ళు తేలేస్తున్నాడు, గుండె కొట్టుకోవటం మానేసింది. కాసేపు ఆయన కూడా చెస్ట్ను థమ్ చేసి లాభం లేదు, డిక్లేర్ చేద్దాం అన్నాడు. బిందు నిరాశగా మరొక్కసారి తను కూడా ప్రయత్నించింది, కానీ ఫలితం లేదు. ఇంతలో డాక్టర్ కామత్ హడావిడిగా వచ్చాడు. అశ్విన్ తల్లిదండ్రులు, తాత కూడా వచ్చారు. డాక్టర్లు నెమ్మదిగా అసలు విషయం చెప్పారు. అంతే, అందరూ ఏడవటం మొదలెట్టారు. ఐసీయూ దుఃఖశాలగా మారింది. ఎంతో ఉల్లాసంగా ఉండే డాక్టర్ కామత్ మొదటిసారి కంటతడి పెట్టాడు. డాక్టర్ హర్ష దస్తీ ముఖానికి అడ్డుపెట్టుకున్నాడు. వార్డ్ బాయ్స్, నర్సులు, డాక్టర్లు ఒక్కరేమిటి, అందరూ అశ్విన్ని చూస్తూ రోధించసాగారు. అశ్విన్ బెడ్ మీద సుఖ నిద్రలో ఉన్నట్లుగా ప్రశాంత వదనంతో ఉన్నాడు. తను పోతానని తెలిసేమో చెల్లి చేత రాఖీ పండుగ రాకుండానే రాఖీ కట్టించుకున్నాడు. డాక్టర్ చేసిన చిన్న తప్పిదం అశ్విన్కు పెద్ద శిక్షనే వేసింది. డాక్టర్ కామత్ నిశ్శబ్దంగా బిల్డింగ్ సెక్షన్కు వెళ్ళాడు.
అశ్విన్ పేరుతో జరిగిన ఖర్చంతా తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. అంతకంటే డాక్టర్ కామత్కు ఏం చేయాలో తోచలేదు. అశ్విన్ బాడీని ఐసీయూ నుంచి తొలగించడంలో గాలివాన ఒక్కసారిగా ఆగినట్లయింది. బిందు తన క్యాబిన్కు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని బడలికను అతి బలవంతం మీద పారద్రోలింది. శవస్నానంతో మళ్ళీ మామూలుగా అనిపించింది. డాక్టర్ చరణ్ వచ్చాడు. జరిగింది విన్నాను, చాలా బాధ వేసింది. వద్దామనుకుంటే ఒక కేసు తగిలింది, నెమ్మదిగా చెప్పాడు. ఏ కేసు? నిర్లిప్తంగా అడిగింది బిందు. 2 ఏళ్ల అబ్బాయిని 10 మంది తీసుకొచ్చారు. వాడు గోల్డ్ చైన్ మింగాడు. ఏదో ఒకటి చేయండి అని ఒకటే హడావిడి చేశారు. ఏం చేశావు? చేయటానికి ఏముంది? అంత పెద్ద చైన్ పిల్లవాడు మింగలేడు అంటే వినరాయే. పైగా నా చుట్టూ చేరి ఒక్కటే గొడవ. ఎక్స్రేలో ఏం కనబడలేదు. ఇంతలో వాళ్ళ ఇంట్లోంచి ఫోన్, సోఫా సందుల్లో చైన్ దొరికిందని. సిలీ కేస్ చరణ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ మోగటంతో బిందు తీసింది. వాళ్ళ నాన్న. బిందు, నేను మీ అమ్మ అవినాష్ను కలిసేందుకు వెళుతున్నాం. బిందు ఆ విషయమే పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళ నాన్న మాట్లాడాడు. అవినాష్ ఢిల్లీ ఫ్లైట్ 12 గంటలకు, అక్కడ ఫాగ్ వల్ల ఆలస్యం అవుతుంది. అందుకే అశోక హోటల్లో బ్రేక్ఫాస్ట్కి కలుస్తున్నాం. నువ్వు కూడా రా, రిటర్న్లో దింపుతాం. నో ఛాన్స్, అతన్ని చూస్తేనే చికాగ్గా ఉంది. ఓకే, వాళ్ళు వెంటబడుతున్నారు, చూద్దాం, తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, తండ్రి నింపాదిగా చెప్పాడు. మీరేమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు, కోపంగానే చెప్పింది. బిందు తల్లి ఫోన్ తీసుకుని, నాకు 100% ఇష్టమైతేనే ఎస్ అంటాను, నో కాంప్రమైజ్, సరేనా? బుజ్జగింపు ధోరణిలో కనబడింది. నా సైడ్ నుంచి పెద్ద నో, సరేనా? పెట్రోలు మీరు వేస్ట్ చేసుకుంటే నాకేం? బిందు పెడసరంగా అంది. ఆ తర్వాత పని మీద దృష్టిని ఎంత కేంద్రీకరిద్దామనుకున్నా బిందుకు కుదరలేదు. ఎథిక్స్ కమిటీ మీటింగ్ గొడవ మనసులోంచి పోవటం లేదు. దాంతోపాటు ఈ పెళ్లి గొడవ. పేషెంట్లు ఎక్కడ లేని జబ్బులతో వస్తూనే ఉన్నారు. అంతా చిరాగ్గా, కన్ఫ్యూజింగ్గా అనిపించింది. డాక్టర్ హర్ష వస్తూనే 9 కావస్తుంది, మీటింగ్కు అటెండ్ కా, ఆర్డర్ జారీ చేశాడు. తనదేం పోయింది? విసిక్కుంటూ సమావేశ మందిరంలోకి వెళ్ళింది. దాదాపు 15 మంది కూర్చుని ఉన్నారు. డాక్టర్ మిత్రాతో పాటు చాలామంది తనకు తెలియని డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ మిత్రా మైక్రోబయాలజీ హెడ్. రా బిందు, కూర్చో, ఒక సమస్య వచ్చి పడింది. మిత్రా తేలిగ్గా అంటూనే, నీకు తెలుసుగా ఎందుకు పిలిచాము అని పూర్తి చేశాడు. తెలుసనుకుంటా సార్, ఆదర్శ్ విషయంలో. అవును, ఆదర్శ్ తల్లిదండ్రులు లీగల్ నోటీస్ పంపారు. మెడికల్ అసిస్టెంట్స్ మధ్యంతరంగా ఐసీయూలో ఆర్గన్ డొనేట్ చేసేందుకు ఆపు చేశామని. లీగల్ నోటీసులో వాడిన పదం ఆర్గన్స్ అమ్మటానికని. అది కూడా చెప్పాలిగా. బిందుకు కుంగిపోతున్నట్లుగా అనిపించింది. అయితే అడిగింది కూడా తీసుకుని. మేము కేస్ రికార్డ్స్ అన్నీ చూసాం. రివ్యూ చేస్తే నీకు వ్యతిరేకంగా కొన్ని పాయింట్స్ వెలుగులోకి వచ్చాయి. నిశ్శబ్దంగా బిందు వినసాగింది. ఇది హాస్పిటల్లో ట్రయల్ మాత్రమే. నువ్వు కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి రావచ్చు. లాయర్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ను. కన్సల్టెంట్ డాక్టర్లు ఏది చెప్తే అది చేస్తాను. ట్రయల్ వారికి ఉంటుంది. నాకెందుకు ఉంటుంది సార్? కరెక్ట్ డాక్టర్, కానీ లాస్ట్ మంత్ 4వ తారీఖున ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ భూపేన్కు పేషెంట్ అడ్మిన్ సంగతే తెలియదంటున్నాడు. సార్, ఆయనకు తెలియకపోవటం ఏమిటి? భూపేన్ సార్ రౌండ్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేషెంట్ను ఐసీయూకు తెచ్చారు. పైనుంచి పట్టడం వల్ల బాగా గాయాలయ్యాయి. 5th ఫ్లోర్ నుంచి పడ్డ 45 నిమిషాల తర్వాత తెచ్చారు. సివియర్ హెడ్ ఇంజురీ, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అపస్మారక స్థితిలో ఉన్నాడు. సిటీ స్కాన్ తీయించాం. బ్రెయిన్ స్టెమ్ కూడా దెబ్బతిన్నది. భూపేన్ సార్కు కేసు సంగతి చెప్పాను. సిటీ స్కాన్ రిపోర్ట్ చదివి వినిపించాను. డాక్టర్ మిత్ర ఆలోచించసాగాడు. నేను తీసుకున్న చొరవకు, పిల్లవాడిని రక్షించేందుకు చేసిన కృషిని డాక్టర్ భూపేన్ మెచ్చుకున్నారు కూడా. బిందు ధైర్యం కూడా తీసుకుని చెప్పింది. డియరింగ్ డాక్టర్, రికార్డ్ పరంగా ఏమీ లేదు. నువ్వు భూపేన్కు చెప్పావని కానీ, అతడి పర్యవేక్షణలో ఈ కేసు చేపట్టడం జరిగిందని కానీ ఏదీ రికార్డులో లేదు. నేను ఆయన పర్యవేక్షణలోనే కేసు అడ్మిట్ చేశాను. అవును, నువ్వు రాసిన అడ్మిషన్ నోట్ ఉంది. అయితే ఓడి చెప్పు, పేషెంట్ బ్రెయిన్ డెడ్ అని ఏ బేసిస్తో డిక్లేర్ చేశావు? డాక్టర్ మిత్ర నిశ్చితంగా అడిగాడు. సార్, అడ్మిట్ చేసుకున్నప్పుడు అతడు ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. హార్ట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసే స్థితిలో కూడా లేదు. పేషెంట్ అన్ని విధాలుగా రెస్పాన్స్ స్టేజ్ నుంచి దాటిపోయాడు. ఎన్నింటికి పేషెంట్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు? 12 గంటల ప్రాంతంలో, అది మరుసటి రోజున. ఈసీజీ కూడా తీశారండి డిక్లరేషన్ ముందు. ఎవరు డిక్లేర్ చేశారు? నేను చేశాను. భూపేన్ సార్ చేయమని చెప్పారు. అది రికార్డులో లేదు. నువ్వు భూపేన్తో మాట్లాడినట్లు కానీ, అతడు ట్రీట్మెంట్ ఎక్నాలెడ్జ్ చేసినట్లు కానీ ఎక్కడా లేదు. అవన్నీ నర్సులు రికార్డ్ చేస్తారు సార్. నేను ట్రీట్మెంట్ ప్రోగ్రెసెస్ నోట్స్ రాస్తాను. వాళ్ళు రాయలేదు, నీ పేరే వాళ్ళు రాశారు. నేను ఇన్స్ట్రక్ట్ చేస్తాను, అదే రాస్తారు. కన్సల్టెంట్ డాక్టర్తో వాళ్ళు ఇంటరాక్ట్ కారు కదా అంది బిందు. ఓకే, 3 అభియోగాలు ఉన్నాయి నీ మీద. 1, సీనియర్ కన్సెంట్ లేకుండా నిర్ణయాలు తీసుకున్నావని. 2,
ట్రీట్మెంట్ సీనియర్ నిమిత్తం లేకుండా డిస్కంటిన్యూ చేశావని. 3 ఆర్గన్స్ను డొనేట్ చేశావని. బిందుకు ఊపిరాగినట్లయింది. సార్, భూపేన్ సార్ను మీటింగ్కు రమ్మనమని చెప్పండి, అన్నీ తేల్చుకుందాం నిర్మోహమాటంగా అడిగింది. అతను రాలేడు, ఈ దేశంలో ప్రస్తుతం లేడు, నాకేం సంబంధం లేదని అక్కడి నుంచి తేల్చి చెప్పాడు. చెప్పండి సార్, నేను ఎట్లా బయటపడాలి? నేను రైట్ అని ఎట్లా నిరూపించుకోవాలి? ప్లీజ్ గైడ్ మీ, బేలగా అడిగింది. నాకు అర్థం కావటం లేదు. పేషెంట్ తండ్రి నువ్వే మెయిన్ డాక్టర్ అని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తున్నాడు. సార్, పేషెంట్ 18 గంటల పైగా హాస్పిటల్లో ఉన్నాడు. ఐసీయూ కన్సల్టెంట్ ఆ 18 గంటల్లో కనీసం ఒక్కసారైనా రౌండ్స్కి రాడా సార్? ఆ రోజు భూపేన్ ఏదో సమావేశంలో ఉన్నట్ట. సాయంత్రం వచ్చేసరికి బాడీ హ్యాండ్ ఓవర్ చేసేసారని అతను చెప్తున్నాడు. బిందు తలంచుకుంది. బిందు, ఆ పేరెంట్ డబ్బు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వు ప్రమాదపు అంచున ఉన్నావు. లాయర్ని మాట్లాడుకోవడం బెటర్. సార్, ఇది మీ హాస్పిటల్, నా కోసం ఆ పని మీరు చేయాలి. కన్సల్టెంట్కు మాత్రమే అలా చేసే వీలుంటుంది, రెసిడెంట్స్కు ఆ సౌకర్యం లేదు. ఘోరం సార్, నువ్వు సరియైన స్టెప్ తీసుకోకపోతే నీ సీటు పోతుంది, ఎంబీబీఎస్ కూడా ఊడుతుంది. బిందు భారంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఎలా తన క్యాబిన్లోకి వచ్చిందో కూడా గుర్తులేదు. క్యాబిన్లోకి చేరుకున్న బిందుకు కాసేపు మైండ్ బ్లాక్ అయినట్లు అనిపించింది. మరి కాసేపు తన గుండె చప్పుడే తనకు దబ్ దబ్ అని వినిపించింది. గబగబా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి చన్నీళ్లు చల్లుకుంది. అప్రయత్నంగా అప్పటిదాకా ఆపుకున్న ఏడుపు ఆగకుండా ప్రవాహంలా వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఆ మీటింగ్ హాల్లోంచి వస్తూ డాక్టర్ మిత్రాకు నిర్మోహమాటంగా మొండి ధైర్యంతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సార్, మీకు తెలుసు ఎవరు రైటో ఎవరు రాంగో. సీనియర్స్ అని తప్పించే ప్రయత్నం చేయొద్దు. మొత్తం చాకరీ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తారు. తప్పు చేస్తే పీజీస్ బాధ్యులు. ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ కన్సల్టెంట్స్ తీసుకుంటారు. ఇదెక్కడి న్యాయం? నా డ్యూటీ నిజానికి 5వ తారీఖు ఉదయానికే అయిపోయింది. కానీ డాక్టర్ భూపేన్ చెప్పాడని తల్లిదండ్రులను, ఇతరులకు ఆర్గన్స్ ఉపయోగపడే అవకాశం ఉందని కన్విన్స్ చేసేందుకే చాలాసేపు ఉన్నాను. నిజానికి దానివల్ల లాభపడే బెనిఫిషియర్స్ ఎవరో కూడా తెలియదు. పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయింది, కానీ మిగతా ఆర్గన్స్ వయబుల్గా ఉండటం చేత అవి వేస్ట్ కాకూడదని అంత శ్రమపడ్డాను. డాక్టర్ భూపేన్ సార్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. కేసు సంగతే తెలియదనటం విడ్డూరంగా ఉంది. పేషెంట్ ఫాదర్ తెలియదనటం విడ్డూరంగా ఉంది. పేషెంట్ ఫాదర్ పిల్లవాడు పైనుంచి పట్టం ఒక విధంగా తమ అజాగ్రత్త వల్లనే కావటం చేత అప్పుడేమో ఏడుస్తూ ఉన్నాడు, ఇప్పుడేమో డబ్బులు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లుంది. నిజానికి పిల్లవాడి చావుకు కారణం యుధనేషియా కాదు, పైనుంచి కింద పట్టం. కేవలం తల్లిదండ్రుల లక్ష్య ధోరణి వల్లనే. పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు తండ్రి తాగి ఉన్నాడు. నేను ఏదో కోపం కొద్దీ చెప్పటం లేదు. నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్లు అవసరం వచ్చినప్పుడు నేను చెబుతాను. అలా చెప్పి డాక్టర్ మిత్రా గది నుండి సీదా డాక్టర్ హర్ష దగ్గరకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అడిగింది. మీటింగ్ హాల్లో జరిగిన విషయాలు చెప్పిన తర్వాత. బిందు, ఆదర్శ్ తండ్రి రాజకీయ నాయకుడు. అతడికి ఎందుకో ఈ హాస్పిటల్ అంటే పడదు. హాస్పిటల్ ఏమో నీ మీదకు తోసే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ భూపేన్ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది అతని కేసు కదా? బిందు అమాయకంగా అడిగింది. అతను అంతే. అతను పేషెంట్ను ముట్టుకోకుండా జాగ్రత్త పడతాడు. సమాచారం వరకే ఆ డాక్టర్కి అంది ఉండవచ్చు అని అనుకుంటారు, కానీ అంతకు మించి కాదు. అతన్ని ఇందులోకి గుంజితే అతని ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుంది. నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా బిందు వినసాగింది. బిందు, డాక్టర్ భూపేన్ తమ్ముడు డాక్టర్ ఉమేష్ నార్త్ వెస్ట్ హాస్పిటల్లో పెద్ద యూరాలజిస్ట్. నెలకు 15 ట్రాన్స్ప్లాంట్స్లు చేస్తాడు. కొన్ని రోజుల కిందట ఆయన హాస్పిటల్ మీద రైడ్ కూడా అయింది, కిడ్నీ డోనర్స్ స్కామ్ సందర్భంగా. డోనర్ కిడ్నీల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న సంగతి డాక్టర్గా నీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో డాక్టర్ భూపేన్ పేరు ఇలాంటి సందర్భంలో బయటకొస్తే చిక్కులు పడక తప్పదు. అతని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని గొడవ ఉండవచ్చు. అందుకే ఈ విషయంలో అంటిముట్టనట్లుగా ఉంటున్నది. మరి నా విషయం మీరు ఎందుకు ఆలోచించటం లేదు సార్? మా నాన్న ఎంత కష్టపడి నన్ను చదివించారు. ఆయనకు నేనేం జవాబు చెప్పాలి? అసలు నాకేం సంబంధం లేకుండానే నా నెత్తి మీద ఈ కేసులు రుద్దుతారు కదా. మీకు తెలుసు నేను ఎలాంటి దాన్నో. పీజీస్ ఇక నుండి ఏ ధైర్యంతో పనిచేస్తారు? నన్ను బలి పశువుగా చేయటం ఎంతవరకు న్యాయం? బిందు కంఠం వృద్ధంగా మారింది. మాటల్లో కోపంతో కూడిన ఆవేదన, నిస్సహాయత అన్నీ ధ్వనించాయి. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సింది. పీజీలుగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎవరు తీసుకుంటారు సార్? పీజీలు కన్సల్టెంట్స్ కింద పనిచేస్తారు కదా. నేను కోర్టులో కేసు కోల్పోతే నా జీవితం మొత్తం ప్రశ్నార్థకంగా మారుతుంది. మా పేరెంట్స్ నా వివాహం సంగతి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో నేను ఈ కేసులో ఇరుక్కుంటే నాకు ఫ్యూచర్ ఏముంటుంది? ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయండి సార్, దీనంగా మొదటిసారి అడిగింది. బిందు, కేసు మన చేయి దాటిపోయింది. ఏదైనా కోర్ట్ బయట సమస్యను సాల్వ్ చేసుకోవచ్చునేమో ఆలోచించు. అపాలజీ ఇవ్వటం ద్వారా. అపాలజీ నేను ఎందుకు ఇవ్వాలి సార్? ఏం తప్పు చేశానని? నేను ఆ పనే చేస్తే అందరూ ఆరోపణను నమ్ముతారు. పైగా ఈ వర్స్ట్ ఆరోపణ.
సెల్లింగ్ ఆర్గన్స్, మై గాడ్, నేను ఖచ్చితంగా అపాలజీ ఇవ్వను. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ పేరుతో నేను డబ్బులు పెట్టాలన్నా మీ ఉద్దేశం? హాస్పిటల్కు పేషెంట్స్ పే చేస్తారు, పీజీస్ కాదు. మా దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటాయి హాస్పిటల్స్. చచ్చేంత చాకరీ చేయిస్తారు. మాకు స్టైఫండ్ పేరుతో పీనట్స్ ఇస్తారు. లీగల్ లిటిగేషన్లకు ఆ డబ్బు సరిపోతుందా? లీగల్ మ్యాటర్స్కు మమ్మల్ని ఎలా జవాబుదారీ చేస్తారు సార్? బిందు, వేరే మార్గం ఉన్నట్లు లేదు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. డాక్టర్ హర్ష సంభాషణ అంతటితో ముగించాడు. బిందుకు అంతకు మునుపు జరిగిందంతా జ్ఞాపకం వచ్చి మానసికంగా అశక్తురాలైంది. చిరాగ్గా ఐసీలోకి వెళ్ళి నర్సులందరినీ పిలిచింది. మీరు ఇప్పటి నుండి ఏ నోట్స్ రాసినా డాక్టర్ బిందు, డాక్టర్ హర్షతో కన్సల్ట్ చేసిన తర్వాతే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని ఖచ్చితంగా రాయండి. నా పేరు ఒక్కటే రాసి వదిలిపెట్టకండి. కన్సల్టెంట్ నేమ్ ఖచ్చితంగా రాయండి. కోపంతో అన్ని ఫైల్స్ తీసి గబగబా డాక్టర్ హర్ష సలహా మేరకు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని అన్ని కేసుల్లోనూ నోట్ చేసి డాక్టర్ హర్ష సంతకాలు అన్ని ఫైళ్లలోనూ తీసుకోండి అని నర్సుతో అవన్నీ పంపించింది. డాక్టర్ హర్ష మారు మాట్లాడకుండా సంతకాలు చేసి తిప్పి పంపించాడు. డాక్టర్ నరేన్ను కూడా ఐసీయూలో పోస్ట్ చేశారు డాక్టర్ హర్ష, బిందుకు సహాయకారిగా ఉండేందుకోసం. బిందు, ఎథిక్స్ కమిటీ పిలిచినట్టుగా ఏ కేసులో? నరేన్ అడిగాడు. నరేన్, వదిలే, అదొక పెద్ద కథ. ఇప్పుడు అదెందుకు? సీరియస్ మ్యాటరా అనుకుంటా. ఆర్గన్ డొనేషన్, ఆదర్శ్ పేషెంట్. బిందు, ఏదో విధంగా బయటపడు. ఆర్గన్ కేసులు చాలా డేంజరస్. పబ్లిక్, టీవీ ఛానల్స్ ఇలాంటి కేసులు బయటకు వస్తే పండుగలు చేసుకుంటాయి. ఓహో, నీకు సంగతి తెలుసన్నమాట. బిందు అనుమానంతో అడిగింది. హర్ష సార్ దగ్గర ఉన్నాను. నువ్వు ఫైల్ సంతకాలకు పంపినప్పుడు అప్పుడు ఆయన చెప్పారు. నాకు నవ్వొస్తుంది. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. కన్సల్టెంట్ బాధ్యుడు, అతనిది రెస్పాన్సిబిలిటీ. భూపేన్ సార్ను పిలవరు, ఎందుకంటే ఆయన ఈ హాస్పిటల్లో ఒక పార్ట్నర్. చిన్న సంగతి బయటకు వచ్చినా అది నిప్పు రవ్వల అతని పట్ల పనిచేస్తుంది. చాలా రోజుల నుండి ఉన్న మంచి ప్రాక్టీస్ జమాలంటుంది. భూపేన్ సార్ నిన్ను ఇన్వాల్వ్ చేయాలని అనుకోలేదనుకుంటా. ఆదర్శ్ ఫాదర్ మొండిగా ఎవరి మాట వినకుండా లీగల్ నోటీసులు ఇవ్వవలసిందేనని పట్టుబట్టడం వల్ల, అతడి ఎవ్వరూ ఆపలేకపోవటం వల్ల నువ్వు బక్రావయ్యావు. నువ్వు తప్ప బక్రాగా చేయటానికి ఎవ్వరూ లేరు. అదీగాక ఆదర్శ్ ఫాదర్ నిన్ను ట్రీటింగ్ డాక్టర్గా మెన్షన్ చేయటం కూడా మరో కారణం అనుకుంటా. ఓహో, నా లైఫ్ పోయినా పర్వాలేదన్నమాట. బిందు ఎకసెక్కంగా అంది. నువ్వైతే కోర్టు తేలికైన పెనాల్టీతో పోతుందని, అదే కన్సల్టెంట్ అయితే రక్తం పిండే విధంగా పీనలైజ్ చేస్తుందని వీళ్ళ ఊహలాగుంది. అయితే చేసిన ట్రీట్మెంట్ రాంగ్, జరిగిందంతా తప్పు. ఆర్గన్ డొనేషన్ రాంగ్, అంతే కదా? కసిగా బిందు అడిగింది. సడన్గా మెరుపు మెరిసినట్లుగా బిందుకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఆర్గన్స్ అమ్మేశారా? పెద్దగానే అంది. ఆదర్శ్ తండ్రి ప్యాసివ్ యుథనేషియా అంటున్నాడు కదా, నరేన్స్ ఆలోచనగా అన్నాడు. యుథనేషియా బ్రెయిన్ డెత్లో రాదు. బ్రెయిన్ డెత్తో సమానం. ఆదర్శ్ తండ్రి డాక్టర్ కాదు కదా. కానీ మన గొప్ప డాక్టర్లకు ఆ విషయం తెలీదా? ఆదర్శ్ తండ్రి వాదన ఏమిటంటే కొడుకు బ్రెయిన్కు దెబ్బ తగిలిందని, కావలసిన సమయం అతడు రికవర్ కావటానికి ఇవ్వలేదని, స్పృహలోకి రాకుండానే ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేశారని. నరేన్ విన్నది చెప్పాడు. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యింది. ఈసీజీ ఫ్లాట్గా ఉంది చూస్తే, బిందు చెప్పింది. నిజమే బిందు, మనకందరికీ తెలుసు. ఇది ప్రూఫ్ చేయడానికి ఫైట్ చేయక తప్పదు. కోర్టుకు పోవాలి, గెలవాలి, అంతే. బిందు అతి కష్టం మీద నవ్వుతూ అంది. కోర్టుకు నేనెందుకు పోవాలి? నేను జూనియర్ను. ఈ మెడికో లీగల్ కేసులకు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి. పేరెంట్స్ ఖర్చుతో మునిగిపోతారు. ఆ పని నా వల్ల కాదు. అతి కష్టం మీద వస్తున్న ఏడుపున ఆపుకుంది. నరేన్, భగవంతుడేదో దారి చూపిస్తాడు. ఇక ఈ టాపిక్ వదిలే, ఐసీయూ చూసుకుందాం. బిందు సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు బిందు తండ్రి ఫోన్ చేశాడు. బిందు, బిజీగా ఉన్నావా? పర్వాలేదు నాన్న, చెప్పండి. అవినాష్ తండ్రి మళ్ళీ కాల్ చేశాడు. అవినాష్ ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల ఇక్కడి నుంచే కొన్నాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తాడట. నీ ఒపీనియన్ తెలుసుకోవాలని వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు. నువ్వు మళ్ళీ ఒకసారి కలిస్తే బాగుంటుందేమో. నువ్వేం చెప్పావు నాన్న? నువ్వు బిజీగా ఉండటం వల్ల నేను నీతోటి మాట్లాడడానికి సరైన సమయం దొరకలేదని దాటేశాను. నాన్న, నా మీద ఇంత ఒత్తిడి అనవసరం. నాకు నచ్చలేదు. బిందు, అవినాష్ నీ టైపేనమ్మా, నన్ను నమ్ము. ఆ వేళ నువ్వు అతనితో సరిగ్గా మాట్లాడలేదనుకుంటా. టైం కూడా తక్కువేగా. నాన్న, నేను మాట్లాడాను. చాలా ఇరిటేటింగ్ ఫెలో నాన్న. నువ్వు కూల్గా ఆలోచించుకో, టైం తీసుకో. ఏదో ఒకటి చెప్పి అతన్ని కలు. ఎక్కడో కాఫీ హౌస్ లాంటి ప్లేస్లో కాసేపు సరదాగా మాట్లాడుకోండి. చూస్తాను, అయిష్టంగా చెప్పింది. బిందు, చాలా డల్గా ఉన్నావు తల్లి. తిన్నావా? సరిగ్గా పడుకున్నట్లు లేదు. పొద్దున ఏదో మీటింగ్ అన్నావు, ఏమైంది? తండ్రి ఆదుర్దాగా అడిగాడు. నాన్న, అంతా బాగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తానుగా. గ్రేట్ తల్లి. నీ హాస్పిటల్ అవినాష్ హోటల్కి దగ్గరే ఉంది కాబట్టి కలుసుకోవటానికి మరింత వీలుగా ఉంటుందనే నా ఆలోచన అంతా.
చూద్దాం నాన్న. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేగానే మళ్ళీ మోగింది. ఈసారి అవినాష్. బిందు, ఇంకా ఐసీయూలోనే ఉన్నావా? అవును, మీ పేరెంట్స్ని కలిశాను ఇవాళ. నాకు తెలుసు. మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది తెలుసుగా. ఓహో, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. మనం కలవచ్చా? చెప్తాను. ఎప్పుడు? కాల్ చేసి చెప్తాగా. అయితే కాల్ కోసం రోజంతా హోటల్లో చకోర పక్షిలా ఎదురు చూడాలన్నమాట. గలగలా నవ్వుతూ అన్నాడు. అట్లేం కాదు. ఈ రాత్రి 10 గంటలకు ఓకేనా? ఈ రాత్రి అవినాష్ కలిసినప్పుడు ప్రపోజల్ను డిస్పోజ్ చేద్దామనే దృఢ నిశ్చయానికి వచ్చింది బిందు. ఇద్దరికీ పొసగదు అని కూడా చెప్దాం అనుకుంది. ఒక మెడికో లీగల్ కేసులో ఇరుక్కున్నానని చెప్తే సరి, గురుడు పరిగెత్తాడు కనబడకుండా అనుకుంది మనసులో చిరునవ్వుతో. అలా అనుకున్నదో లేదో డాక్టర్ హర్ష ఫోన్. బిందు, నాకు ఐడియా వచ్చింది. నరేన్ను PICU చూసుకోమని చెప్దాం అనుకుంటున్నా. నువ్వు NICU డ్యూటీలు చూసుకోవచ్చు. ఎందుకని సార్? నీకు ఈ ప్రపోజల్ నచ్చదనుకుంటా, కానీ తప్పదు. రేపు మరిన్ని మీటింగ్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. హర్షిణి లాంటి క్రిటికల్ కేసు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. నీకు ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాను కూడా, కానీ రిప్లేస్మెంట్ లేదు. నువ్వు అర్థం చేసుకుంటావుగా. సార్, నాకు ఈ సమస్య లోతేమిటో అర్థం కావటం లేదు. ఈ ఎథిక్స్ కమిటీ నా వెనక ఎందుకు పడుతుంది? చాలా చిరాగ్గా ఉంది. ఈ గొడవలోంచి బయటపడితే చాలనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, కానీ దానివల్ల పేషెంట్స్ కేర్ ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఏదైనా మీ ఇష్టం సార్. ఫోన్ పెట్టేసింది. వెనకనే నరేన్ ఉన్నాడు. ఓహో, వచ్చేసావా? పద, హ్యాండ్ ఓవర్ చేస్తా. నేను NICUకు చలో అంటాను. అక్కడ కేసులు ఎన్ని ఉన్నాయి? బిందె అడిగింది. 18 కేసులు ఉన్నాయి. 4 డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నాయి. సమ్మరీ స్టేట్మెంట్స్ సిద్ధం చేశాను. ఒక కేసు వెంటిలేటర్ మీద, మరో 2 ఆక్సిజన్ మీద ఉన్నాయి. నరేన్ చెప్పేశాడు. కూల్. అక్కడే నాకు బాగుంటుంది అనుకుంటా. నా డ్యూటీలో హర్షిణి చావటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నుండి జంప్ చేయడమే బెటర్, బిందు మనసులో అనుకుంది కూడా. బిందు NICUలోకి అడుగుడుతూనే డాక్టర్ ప్రీతంను చూసింది. అతను ఆ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్, మంచి డాక్టర్ అన్న పేరుంది. వెల్కమ్ బిందు. నర్స్ హన్నా నీకు అన్ని కేసుల డీటెయిల్స్ చెబుతుంది. బిందు, మీ మమ్మీ చాలాసార్లు నీకోసం ఫోన్ చేసింది. ఒకసారి మాట్లాడు. బిందును ఆప్యాయంగా పలకరించి ఆ సంగతి చెప్పాడు. మళ్ళీ ఆ విధవ మ్యాథ్ సంగతి అయి ఉంటుంది. బిందు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. అదే అయితే అమ్మ పని అయిపోతుందన్నమాటే. ఆ మాట కూడా అనుకుంది. ఏంటమ్మా అడిగింది. బిందు, ఇది విన్నావా? గుజరాత్లో భూకంపం వచ్చిందిట. నాకు తెలియదు. ICU బిజీలో నేను ఆ వార్తలేవి పట్టించుకోలేదు. పొద్దున్న మన ఇంట్లోని కిటికీ తలుపులు కొంచెం కొట్టుకున్నట్లుగా నాకు కూడా అనిపించింది. అప్పటి నుండి కరెంటు కూడా బద్దయింది. అమ్మా, నువ్వు అట్లాగే ఆలోచిస్తుంటావా? విను బిందు, పక్కింటి వాళ్ళు నాకు రూఢిగా చెప్పారు. ఇక్కడ కూడా ఎర్త్క్వేక్ వచ్చే సూచనలు ఉన్నాయట. గుజరాత్లో వచ్చినంత భయంకరంగా వస్తుందేమో. తల్లి గొంతులో ఆదుర్దా ధ్వనించింది. అయితే నేనేం చేయాలి? తల కొట్టుకుంటూ అడిగింది. జాగ్రత్త, హాస్పిటల్ వెకేట్ చేస్తే మంచిది. భూకంపం డేంజర్ జోన్ దాటేంత వరకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏదో రూమర్ బేస్ చేసుకుని హాస్పిటల్ వెకేట్ చేయటమా? నవ్వుతారు ఎవరైనా వింటే. ఇంతకంటే నాకు పెద్ద సమస్యలు ఉన్నాయి. నన్ను వదులు. ఫోన్ పెట్టేసింది బిందు. ఏమిటి బిందు, మీ మదర్ ఏమంటున్నారు? డాక్టర్ ప్రీతం అడిగారు. ఇక్కడ మన హాస్పిటల్ ప్రాంతంలో భూకంపం రాబోతుందని ఎవరో చెప్పారట. ఆమె తెగ వర్రీ అయిపోతుంది. బిందు మాటలకు తల్లులంతా అంతే అంటూ డాక్టర్ ప్రీతం వెళ్ళిపోయాడు. నర్సులకు పేషెంట్లను గురించి చేయవలసిన కార్యక్రమం బిందు చెప్పింది. ఇంతలో బయట హడావిడి వినిపించింది. ఏమిటది? నర్సుని అడిగింది. ఎర్త్క్వేక్ రెడ్ అలర్ట్ ఇచ్చారట. పేషెంట్స్ బేబీలను తీసుకుని వెళ్తామని గొడవ చేస్తున్నారు. హాస్పిటల్ వెకేట్ చేయాలని గొడవ. నర్స్ కంగారుగా చెప్పింది. సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేయండి. డాక్టర్ హర్ష ఎక్కడ ఉన్నారో ఫోన్లో పట్టుకుని విషయం చెప్పండి. సిస్టర్ హన్నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఏం చేయమంటారు అని చెప్పింది. హాస్పిటల్ ఫోన్లో చెప్పండి, తప్పకుండా డాక్టర్ హర్ష రిసీవ్ చేసుకుంటారు. ట్రై చేసి ఏడుపు గొంతుతో సిస్టర్ చెప్పింది. ఆ ఫోను ఎత్తటం లేదు. ఏం చేయమంటారు? సిస్టర్, ఈ బేబీ దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ బిందు స్టెరైల్ గౌన్ గ్లౌస్ తీసేసి ఎంట్రన్స్ వైపు వెళ్ళింది. స్టెరైల్ క్యాప్, మాస్క్ అంతే ఒంటి మీద ఉన్నాయి. అక్కడ కొంతమంది పేరెంట్స్ బేబీల కోసం నర్సులతో పేచీ పెడుతున్నారు. బిందును చూడగానే ఒకతను, డాక్టర్, మా పిల్లలను మాకు ఇవ్వండి, మేము ఆ లాన్లో కూర్చుంటాం, ఈ గొడవ సద్దుమడిగేంత వరకు అంటూ కంగారుగా బిందును వెంబడించాడు. గొడవ ఏమిటి? అదే భూకంపం గొడవ. మీకు తెలియదా? మొత్తం హాస్పిటల్ అంతా లాన్స్లోనే ఉంది, డాక్టర్లతో సహా. ఈ బిల్డింగ్ ఏ క్షణానైనా కూలవచ్చు. ఒక్క నిమిషం ఆగండి అంటూ బిందు గబగబా కింది ఫ్లోర్లోకి పరిగెత్తింది. ఫ్లోర్ మేనేజర్ సిబ్బంది అంతా ఎంట్రన్స్ ద్వారాలన్నీ మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. డాక్టర్, బిందు, త్వరగా బయటకు రండి, సమయం లేదు. బిందును చూడగానే మేనేజర్ కేకేశాడు. డాక్టర్ హర్ష ఎక్కడ? ఆయన లాన్స్లో ఉన్నారు. బిందు కిందికి ఉరికినంత పని చేసింది. కింద లాన్స్లో చూస్తే ఆమెకు భూకంపం ఆల్రెడీ వచ్చినంత ఫీలింగ్ కలిగింది. మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా లాన్లోనే ఉన్నారు.
అటు ఇటు పరికించి చూస్తే డాక్టర్ హర్ష కనబడ్డాడు. ఆయన దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్ హర్ష బిందును చూస్తూనే దూరంగా జరిగాడు. బిందును చూడనట్లు సెల్ ఫోన్ చెవికి ఆనించుకున్నాడు.